నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో స్నాక్స్ ఐటమ్ చేసుకునేటప్పుడు మిర్చి బజ్జీలు కానీ, లేకపోతే చాట్ ఐటమ్స్ కానీ, లేదా వడలు ఇలాంటి రకరకాల చేసుకుంటుంటాం కదా. సో మనం చేసుకునే వడల్లో చాలామంది ఫేవరెట్ మసాలా వడ. సో అలా కాకుండా శనగలతో, అలాగే కొంచెం సాఫ్ట్గా ఉండే సగ్గుబియ్యంతో ఒక వడ చేయబోతున్నాను నేను. చెనా సాబుదానా వడ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా మనం చేయాల్సిందంటే 4 నుంచి 5 గంటల పాటు మనం శనగల్ని, అంటే కాబూలి శనగలు కొంచెం మనకు నానడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, ఇవి నానడానికి మనకు పట్టే టైం అంత ఉంటుంది. కాబట్టి ముందుగా మనం నానబెట్టి పెట్టేసుకుంటే ఈ డిష్ని మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు. అలాగే సగ్గుబియ్యం కూడా మనకు ఒక అరగంట పాటు నాటితే సరిపోతుంది. సో ఈ డిష్ చేసుకోవడానికి మనం ముందుగా కాబూలి శనగ అలాగే సగ్గుబియ్యం ఈ రెండు కూడా నానబెట్టి పెట్టేసుకోవాలి. సో శనగల్ని మనం మిక్సీ పట్టేసుకొని పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఓకే, ఓకే. సో మిక్సీ పట్టేసుకున్న ఈ శనగల్ని, కాబూలి శనగల పేస్ట్, సో వడలు కాబట్టి మనం స్టవ్ కూడా ఆన్ చేసుకుందాం, అంటే డీప్ ఫ్రైకి ఆయిల్. ప్రాసెస్ అంతా అయ్యేలోపు మనకు ఆయిల్ కూడా వేడైపోతుంది. సో అక్కడక్కడ ఎక్కడన్నా మనకి శనగలు ఉంటే కొన్ని తీసేసేయాలి, అంటే మరి పెద్ద సైజు ఉంటే మరి మనకు నల్లకుండా ఉంటాయి. ఈ తర్వాత మళ్ళీ మనం మిక్సీ యాడ్ చేసుకొని దీంట్లో పిండి కలిపేసుకోవచ్చు. సో ఒక్కొక్కసారి శనగలు కొంచెం సైజులో పెద్దగా ఉంటాయి కాబట్టి పైన ఉన్నవి మనకు ప్రాపర్గా నలగవు, కిందిది ఆ బ్లేడ్ కూడా సరిగ్గా తిరగకుండా ఉంటుంది. కాబట్టి వీటిని మళ్ళీ విడిగా ఒకసారి మనం వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని చేసేసుకుంటే పేస్ట్ మొత్తంగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా జీలకర్ర, సో ఒక్కొక్కటిగా మనం అన్నీ వేసేసుకోవాలి. సో తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే తరిగిన అల్లం, కొత్తిమీర, అలాగే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ప్లస్ సరిపడా ఉప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం. ఓకే, ఒకసారి ఇది పైకి కింది కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లో బ్యాండింగ్ కొరకు కొద్దిగా శనగపిండి మనం కలుపుతున్నాం, ఎందుకంటే విడిపోకుండా ఉంటుంది. సగ్గుబియ్యం కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాం కదా, కొంచెం లూజ్గా ఉంటుంది. శనగపిండి వేయడం వల్ల కొంచెం ఆ వడ మనకు ఆ షేప్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, శనగపిండి, ఓకే, బాగా గట్టిగా ఇలా కలిపేసుకుంటే మనకు శనగపిండి కూడా అంతటా స్ప్రెడ్ అవుతుంది. సో కొన్ని రకాల మనం డిష్లు చేసేటప్పుడు చేతితో బాగా కలుపుకుంటేనే మనకు అది నీట్గా కలుస్తుంది అన్నీ కూడా. సో ఆయిల్ కొంచెం వేడి కావాలి. సో ఆయిల్ వేడైన తర్వాత మనం ఒక్కొక్కటిగా దీంట్లో వడల్లా షేప్లో ఒత్తుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి. సో దీంట్లో ఇంకొంచెం మనం ఇప్పుడు చేసుకున్న దాంట్లో సగ్గుబియ్యంతో పాటుగా ఏదైనా ఆకుకూర కూడా కావాలనుకుంటే హ్యాపీగా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అంటే పాలకూర కానీ, లేకపోతే తోటకూర కానీ, పుదీనా లేదా మెంతి కూర, మునగాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. అంటే ఒక ఆకుకూర కాంబినేషన్లో కూడా కావాలనుకుంటే అలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. లేదు కొంచెం మసాలా టైప్లో చేసుకోవాలనుకుంటే ఇక్కడ అల్లం వేసాను కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం గరం మసాలా అది వేసేసుకున్నామంటే మనకి మసాలా కూడా టేస్ట్లో వస్తుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం సింపుల్గానే చేసుకున్నాం మనం. ఓకే, సో ఫస్ట్ మనం
కొంచెం నూనె చేతికి రాసేసుకొని, అంటే వడ మనకి ఈజీగా చేసుకోవడానికి. ఓకే, ఎడ్జెస్ కూడా కొంచెం స్మూత్గా చేసుకుంటే మనకు ఒకే షేప్లో ఈవెన్గా ఉంటాయి. సో వడల్లాంటి మనం ఇలా శనగలు లేదా శనగపప్పు బేస్లో చేసుకున్నప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో అప్పుడే లోపల వరకు బాగా మగ్గుతుంది. లేకపోతే అది లోపల పచ్చిగా ఉంటే తిన్న తర్వాత గ్యాస్ ప్రాబ్లం కానీ కడుపు నొప్పి రావడం కానీ జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి వేయించేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, కొంచెం ఓపిక ఉండాలి. ఎందుకంటే ఇంత కష్టపడి మనం ఈ పిండిలు నానబెట్టేసుకొని రుబ్బేసుకొని చేసుకుంటున్నాం. తిన్న తర్వాత కూడా ప్రాబ్లం రాకుండా ఉండాలి. సో ఇది పైన అంతా క్రిస్పీగా వస్తుంది, లోపల అంతా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. అంటే సగ్గుబియ్యం ఉండడం వల్ల సో అలా లోపల సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. సో కొంతమంది ఏంటంటే ఎండుమిరపకాయలు కూడా వేసేసి, అంటే మామూలుగా మసాలా వడలు చేసేటప్పుడు వేస్తారు కదా, దీంట్లో కూడా కావాల్స్తే అలా వేసేసుకోవచ్చు. గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుంటే కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ అయిపోయి మనకు కొంచెం కలర్ అనేది కూడా కొద్దిగా లైట్ రెడ్డిష్ కలర్లో వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. సో చిన్న చిన్న వేరియేషన్స్, అంతకంటే ఏం లేదు, చిన్న వేరియేషన్ చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది కూడా చాలా మారిపోతూ ఉంటుంది. ఓకే, సో దీనికి టమాటో సాస్ లేదంటే గ్రీన్ చట్నీ కూడా చాలా బాగుంటుంది. పుదీనా చట్నీ, కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసేసి కొంచెం పెరుగు వేసేసి మనం మిక్సీ పట్టేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. దాంట్లో కొంచెం నిమ్మరసం వేసుకున్నాను అనుకోండి, ఆ పులుపు కూడా బాగుంటుంది. ఓకే, సో ఇంత కష్టపడ్డప్పుడు కొంచెం చట్నీ చేసేసుకుంటే దాన్ని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆ స్నాక్ని. ఓకే, ఇంకొకటి వేస్తున్నాను. సో చేతి పైన అంత ప్రాపర్గా రాకపోతే ప్లాస్టిక్ కవర్ పైన వేసుకోవచ్చు, అరిటాకు పైన, లేకపోతే బాదం ఆకు పైన, దేనిపైన వేసేసుకోవచ్చు. ఓకే, సో కొద్దిసేపు అది వేగిన తర్వాత ఒక 4 నుంచి 5 నిమిషాల తర్వాత అప్పుడు మెల్లిగా దాన్ని టర్న్ చేసుకుని రెండో వైపు, అప్పుడు మొత్తం అంతా మనకు మంచి కలర్, అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఓకేనండి, సో మంచి కలర్ వచ్చేసాయి మనకు వడలు. సో వీటిని మనం తీసేసుకుందాం. సో వేడివేడిగా చెనా సాబుదానా వడలు రెడీ అయిపోయి. వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. చెనా సాబుదానా వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కాబూలి శనగలు 1 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, శనగపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. చెనా సాబుదానా వడ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన కాబూలి శనగలు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో శనగపిండి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని సిద్ధం చేసుకున్న పిండిని చేత్తో వడల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చెనా సాబుదానా వడ రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసారు కదా. మంచి టేస్టీగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి. వెంటనే మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా, క్యారెట్ ఉపయోగించి మనం ఒక మంచి ప్లేట్ గార్నిష్ చేసుకుందాం. సో బటర్ఫ్లైస్ అలాగే మధ్యలో ఫ్లవర్స్ ఇవన్నీ కూడా వచ్చేట్టుగా. ఓకే, సో కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే మనకు బటర్ఫ్లై సైజ్ అనేది కూడా కొంచెం పెద్దగా వస్తుంది. దీన్ని స్లాంట్గా కట్ చేసుకోవాలి.
ఓకే, సో దీన్ని కొంచెం ఇలా స్లాంట్గా కట్ చేసుకుంటే మనకు హార్ట్ షేప్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, హార్ట్ షేప్ కట్ చేసుకోవడానికి ఇది సింపుల్ మెథడ్ అన్నమాట. సో అలాగే క్యారెట్లో కూడా సో కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి క్యారెట్ అలాగే కీరా కాంబినేషన్లో చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా సేమ్ స్లాంట్. ఓకే, సో దీంట్లో మీకు ఇంకొంచెం వేరియేషన్ కావాలనుకుంటే బీట్రూట్లో చేసుకోవచ్చు, లేకపోతే రాడిష్లో చేసుకోవచ్చు. కీరా ప్లేస్లో కూడా మీరు ఇంకా వేరే ఏదైనా వెజిటేబుల్ అంటే రూట్ వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా కూడా తీసుకోవచ్చు. అంటే చిలకడదుంప టైప్లో కానీ, లేకపోతే రా బనానా కానీ, లేకపోతే జుక్నీ ఉంటుంది కదా ఎల్లోష్ కలర్లో కూడా వస్తుంది, అలాంటివి కూడా తీసుకోవచ్చు. సో వాటితో తయారు చేసుకుంటే కూడా కొంచెం డిఫరెంట్ కలర్స్ అనేది మనకు వస్తాయి. సో ఇది కూడా సేమ్ హార్ట్ షేప్లోనే కట్ చేసి ఇక్కడ ఇలా పెట్టేస్తున్నాం. వాటిలో అంటే కొంచెం మల్టీ కలర్లో చేసుకుంటున్నాం మనం చేసుకునే బటర్ఫ్లైని. సో కలర్ అనేది మన చాయిస్. ఒకసారి మనం డ్రాగన్ ఫ్రూట్లో కూడా చేసుకోవచ్చు. అది వైట్ కలర్లో వస్తుంది, కొన్ని ఏమో మనకు పింకిష్ కలర్లో వస్తాయి కదా. పింక్ కలర్లో వచ్చే దాంట్లో చేసుకుంటే కలర్ అనేది మనకు చాలా బాగా కనిపిస్తుంది. లేకపోతే ఆరెంజ్ హైబ్రిడ్ ఆరెంజ్ తీసుకుంటే మీకు ఆరెంజిష్ కలర్లో వస్తుంది. ఓకే, ఒక్కోసారి మనకు మార్కెట్లో రెడ్ రాడిష్ వస్తుంది. పైన స్కిన్ అంతా మనకు రెడ్ కలర్లో అంటే పింక్ కలర్లో ఉండి లోపల వచ్చేసి వైట్ ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకుంటే కొంచెం బార్డర్ లైన్ మీకు అలా ఏదో స్కెచ్ చేసినట్టుగా వస్తుంది అనమాట. సో అలా కూడా మనం దొరికే వెజిటేబుల్స్తోనే ప్లేట్ గార్నిష్ని అందంగా మనం రెడీ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లోనే బాడీ కొరకు ఓకే డ్రాప్ షేప్లో కట్ చేస్తున్నాను ఇలా. ఓకే, సో ఇక్కడ ఈ బాడీ కొరకు కూడా మనకు కావాల్స్తే పొడి వంకాయ ఉంటుంది కదా, లాంగ్ బ్రింజాల్. సో అది తీసుకుంటే దాంట్లో కూడా మనం చేసేసుకోవచ్చు. కొంచెం పెద్ద సైజులో వంకాయలు దొరికితే దాంట్లో కూడా మనకి ఇలా వింగ్స్లోకి కట్ చేసేసుకోవచ్చు అనమాట. గ్రీన్ వంకాయ దొరుకుతుంది, పర్పుల్ కలర్లో దొరుకుతుంది. సో వాటిలో కూడా మనం వేరియేషన్స్ అనేవి చేసుకోవచ్చు. జస్ట్ మనకి ఏంటంటే మెయిన్గా ఒక ఐడియా అంటూ ఉండాలి, ఇలా చేసుకోవచ్చు, ఈ వెజిటేబుల్స్ మనం వాడుకోవచ్చు అనేది. అప్పుడు మనం ఎన్నో రకాలైనటువంటి డిజైన్స్ని హ్యాపీగా రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మధ్యలో కొంచెం అలా కట్స్ లాగా కనిపించడానికి గ్రూవర్తో లైన్స్ ఇస్తున్నాను. దీంట్లో యాంటీనాస్ తయారు చేస్తున్నాను. జస్ట్ పల్చటి స్కిన్. ఓకే, సో వీటి వెనకాల ఉన్న కొంచెం ఎక్సెస్ ఇదేదైతే ఉందో దీన్ని కొంచెం తీసేసి అప్పుడు మనకు అది నీట్గా ఇలా నిలబడుతుంది. అది కొంచెం ఉబ్బెత్తుగా ఉంటే అది ప్రాపర్గా నిలబడకుండా పడిపోతుంది అనమాట. అప్పుడు మనకు ఆ డార్క్ కలర్ కాకుండా లైట్ అండ్ మిక్సింగ్లో కనిపిస్తుంది అనమాట. సో కొంచెం ఓపికతో ఇది ఇలా అన్నీ కూడా పీల్ చేసుకొని చిన్న చిన్న పార్ట్సే ఉంటాయి, వాటిని కొంచెం ఓపిక చేసుకోవాలి. అప్పుడు మనం చేసే కార్యం నీట్గా కనిపిస్తుంది. డిస్ప్లే పెట్టినప్పుడు లుక్ అనేది కూడా బాగుంటుంది అన్నమాట. ఇంత కష్టపడి చేస్తాం, కొంచెం ఓపికతో ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ బాగుంటుంది.
ప్లేట్లోకి వీటిని షిఫ్ట్ చేసేసుకుందాం. వీటి అరేంజ్మెంట్ అయిపోయిన తర్వాత మిగిలిన స్పేస్ మనం ఫ్లవర్స్లా కానీ లేదా లీవ్స్లా కానీ రెడీ చేసుకొని అరేంజ్ చేసుకోవచ్చు. సో లిఫ్ట్ చేసుకోవడానికి కొంచెం నైఫ్ ఇలా కింద నుంచి పెట్టేసుకుంటే మనకు ప్రాపర్గా వచ్చేస్తుంది, అది అటు ఇటు జరగకుండా. అంటే రెండింటిని కలిపి ఎట్ ఏ టైం ఇలా లిఫ్ట్ చేస్తుంది కదా, బాగుంటుంది, కింద పడిపోకుండా అది విడిపోకుండా. ఓకే, అరేంజ్మెంట్ చేసుకునేటప్పుడు కూడా మనం కట్ చేసుకున్నవి నీట్గా వచ్చాయా లేదా అనేది చూసుకోవాలి. ఓకే, ఒక్కొక్కటి జాగ్రత్తగా గమనించుకుంటూ చేసుకుంటే మనకు బాగుంటుంది అది చేసుకున్న డిజైన్ కూడా. నెక్స్ట్ యాంటీనాస్. ఓకే, సో మధ్యలో క్యారెట్తో చిన్న సైజ్ రోజ్ ఫ్లవర్ తయారు చేస్తున్నాను. సో కంపల్సరీ ఇదనే కాదు, మీకు ఈజీగా ఏదైతే వస్తుందో ఆ ఫ్లవర్ని తయారు చేసేసుకొని మధ్యలో డిస్ప్లే పెట్టేసుకోవచ్చు. రిలేటెడ్గా ఉండేది మధ్యలో ట్రై చేస్తున్నాను. అంటే బటర్ఫ్లైస్ అంటే ఎక్కువగా అవి ఫ్లవర్స్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి కదా, కాబట్టి ఒక ఫ్లవర్ లాంటిది పెట్టేసుకుంటేనే బాగుంటుంది. వేరే ఏదో డిజైన్ చేసేసి ర్యాబిట్నో లేకపోతే ఇంకేదో పెట్టేసుకున్న కన్నా దానికి రిలేటెడ్గా ఉండే ఇలాంటి ఫ్లవర్స్ పెడితేనే బాగుంటుంది. ఓకే, సో ఇది బీట్రూట్తో చేసినా బాగానే ఉంటుంది. మీకు అందుబాటులో ఉండే మెటీరియల్తో హ్యాపీగా తయారు చేసి పెట్టేసుకోవచ్చు. ఎనీ రూట్ వెజిటేబుల్స్తో వస్తుంది అన్నమాట ఇది రోజ్ ఫ్లవర్ అనేది. కలర్ కాంబినేషన్ బట్టి మీరు రాడిష్ కానీ బీట్రూట్ కానీ లేదా క్యారెట్తో కానీ దేంతో అయినా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇలా సెంటర్లో వస్తుంది. దాని సైడ్లో చిన్నగా లీవ్స్లా చేస్తున్నాను. ఓకే, డైమండ్ షేప్. రైట్, సో ఇది థిన్ స్లిట్స్. సో థిన్గా ఉండాలి, అప్పుడే ఇది బాగా బెండ్ అవుతుంది, మనకు కావాల్సిన షేప్ అనేది కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీటిని కొంచెం ఇలా ఒక పక్కకు ప్రెస్ చేస్తే మనకు ఇలాంటి డిజైన్ వచ్చేస్తుంది. కొంచెం ఫ్లాట్గా చేస్తున్నాను, అక్కడ అది ప్రాపర్గా కూర్చోవడానికి. అంటే ప్లేస్మెంట్ తర్వాత కూడా మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు, ఎందుకంటే కింద పడిపోకుండా మనం చేసిన కార్వింగ్ ఇంకొంచెం బాగా కనిపించే విధంగా. సో ఆ చిన్న చిన్న చేంజెస్ అన్నమాట, దానికి కూడా రెడీ ఉండాలి. అంటే మైండ్ పరంగా మనం ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఓకే, సో బటర్ఫ్లైస్ విత్ క్యారెట్తో రోజ్ ఫ్లవర్ చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది. వైట్ కలర్లో తీసుకున్నాను ప్లేట్ నేను. సో మనం తీసుకునే వెజిటేబుల్కి తగ్గట్టుగా కలర్ అనేది తీసుకుంటే ప్లేట్ బ్రైట్గా కనిపిస్తుంది చేసిన డిజైన్. ఓకే, సో సింపుల్ కటింగ్తోనే మీరు ఇలా బ్యూటిఫుల్గా మనం ప్లేట్ గార్నిష్ అనేది తయారు చేసుకుంటాం. ఓకే, సో తప్పకుండా మీరు ట్రై చేయండి.
షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. మనం ఎప్పుడన్నా గ్రేవీస్ తయారు చేసుకున్నప్పుడు కొంచెం పులుపు తగ్గింది అనుకుంటే దాంట్లో కొంచెం ఆమ్చూర్ పొడి అలాగే కొద్దిగా పెరుగు వేసుకుంటే మీకు టమాటా రుచితో మంచి గ్రేవీ అనేది కూడా బాగా పెరుగుతుంది. అలాగే కొంచెం పులుపు కూడా యాడ్ అవుతుంది. సో టమాటోని మళ్ళీ మనం గ్రైండ్ చేసి వేస్తే అది ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. దానికి సబ్స్టిట్యూట్గా మనం ఆమ్చూర్ అలాగే కొద్దిగా పెరుగు వాడితే సరిపోతుంది. చూసారు కదా ప్లేట్ గార్నిష్ అనేది ఈజీగా బ్యూటిఫుల్గా సింపుల్ మెథడ్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూసారు కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తుండండి, డెఫినెట్గా మీకు వస్తుంది. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా చెనా సాబుదానా కూడా రెడీగా ఉన్నాయి. సో టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాను. మంచి క్రిస్పీనెస్ వచ్చింది, లోపలంతా కూడా సాఫ్ట్గా ఉంది. పైన లేయర్ అంతా కూడా శనగది మనం కాబులి శనగల్ని కొంచెం పేస్ట్లా చేసాం కదా, అది క్రిస్పీగా వచ్చింది. ప్లస్ పై లేయర్లో ఉన్న సాబుదానా కూడా మనకు క్రిస్పీగా అయిపోయి క్రంచీగా తగులుతూ టేస్టీగా సూపర్గా ఉందండి. రెండింటి కాంబినేషన్ అనుకుంటే చాలామంది అనుకుంటారు ఇది మెత్తగా ఉంటుంది, ఇది గట్టిగా వస్తుంది, ఎలా వస్తుందనో. బట్ సూపర్గా వస్తుంది. ఈసారి మీరు ఈ వడలు ట్రై చేసుకున్నప్పుడు ఎప్పుడు చేసుకుంటాం ఏంటి దేంతో మనం శనగపప్పుతో చేసుకుంటాం, అలా కాకుండా శనగలు లేదా ఇలా కాబూలి శనగలతో ట్రై చేయండి, సూపర్గా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటాయి. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్యంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.